నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 26 నుంచి 3 రోజుల పాటు హైటెక్స్లో కేబుల్ నెట్ ఎక్స్పో ప్రారంభించనున్న పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఉరేసుకొని బాస్రా IIIT విద్యార్థి ఆత్మహత్య. గంట సేపైన స్పందించని అధికారులు. జనగామ జిల్లా పొట్టిగుట్ట తండాలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన. పూజలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సింగ్ దిష్టిబొమ్మ దగ్ధం. ముస్లిం యువకులను అడ్డుకున్న పోలీసులు. ఏటా కేబుల్ టీవీ పరిశ్రమ కోసం నిర్వహించే CNC ఎక్స్పో ఇప్పుడు 10వ విడత ప్రదర్శనకు సిద్ధమైంది. ఈ నెల 26 నుండి 3 రోజుల పాటు CNC ఆధ్వర్యంలో నిర్వహించే కేబుల్ నెట్ ఎక్స్పోను హైటెక్స్లో తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించనున్నారు. 250 స్టాల్స్తో ఏర్పాటు చేయనున్న ఈ ప్రదర్శనకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక పొరుగు రాష్ట్రాల నుండి దాదాపు 30,000 మంది సందర్శకులు హాజరవుతారని అంచనా. ఈ ఎక్స్పో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది కేబుల్ 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్ల మనగడ కోసం టెక్నాలజీ క్షణం రోజులో క్షణం ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుందో, ఈ డెవలప్మెంట్ ఉన్న టెక్నాలజీని గ్రౌండ్ ఉన్న కేబుల్ ఆపరేటర్, గ్రౌండ్ ఉన్నటువంటి టెక్నీషియన్స్కు పూర్తి అవగాహన రావాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశం. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి డెవలప్మెంట్, ప్రపంచంలో ఉన్నటువంటి టెక్నాలజీ అంతా ఈ స్టాల్లో ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి టెక్నాలజీ అంతా ఈ స్టాల్ రూపకంగా, స్టాల్లో ఉన్నటువంటి ఏజెంట్ల ద్వారా ఈ మనకందరి కేబుల్ ఆపరేటర్లకు కానీ, MSOలకు కానీ, ఈవెన్ టెక్నీషియన్స్ కానీ పూర్తి అవగాహనగా ప్రాక్టికల్గా తెలుసుకునేటటువంటి అవకాశాన్ని ఈ CNC గ్రూప్ ద్వారా కేబుల్ ఆపరేటర్లకు ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. ఇది చాలా గొప్ప కార్యక్రమం. మళ్ళీ ఎంగనే ఉన్నాడు, యూత్ లాగా ఉన్నాడు. రైటా? ఈ నెల 26వ తేదీ నుండి హైదరాబాద్లోని హైటెక్స్లో ఏదైతే CNC గ్రూప్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కేబుల్ టీవీ ఎక్స్పో ముఖ్య ఉద్దేశం ఏదైతే మన జరుగుతున్నటువంటి కేబుల్ టీవీ అండ్ ఇంటర్నెట్ వ్యవహారంలో కానీ జరుగుతున్నటువంటి టెక్నాలజీలో సంవత్సరం మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులని అనుగుణంగా కేబుల్ ఆపరేటర్లని, వారి దగ్గర పనిచేసే టెక్నీషియన్స్ని మోటివేషన్ చేయాలి. కేబుల్ ఆపరేటర్గా మన వ్యాపారం నిలబడాలంటే అప్గ్రేడేషన్కి పోవాలా. అప్గ్రేడేషన్కి పోవాలంటే ఎక్కడెక్కడో దేశాలు తిరిగి రావాలా. అవన్నీ అవసరం లేకుండా వివిధ దేశాలలో జరిగినటువంటి టెక్నాలజీని ఓన్లీ కేవలం మన హైదరాబాద్లో CNC గ్రూప్ ఆధ్వర్యంలో ఈ నెల 26, 27, 28 ఇంటర్నెట్ ఎక్స్పో అనే ఒక టెక్నాలజీ అనేటువంటి ఎక్స్పో అనేది హైటెక్ సిటీలో కేబుల్ ఆపరేటర్లు అండ్ ఇంటర్నెట్ ఆపరేటర్లు, టెక్నాలజీకి సంబంధించినటువంటి అందరికి సంబంధించినటువంటి ఒక ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నాం. దానికి రాబోయే కాలంలో దాదాపుగా ఈ కేబుల్ ఇండస్ట్రీ అనేది దాదాపు 30 సంవత్సరాల నుంచి నడుస్తుంది. దానికి గుణంగా RF సిగ్నల్ ఇచ్చి కొన్ని ఛానల్స్ ఇచ్చేవాదం. ఆ తర్వాత కొంత టెక్నాలజీ పరంగా సెటప్ బాక్సులు వచ్చినాయి. ఇప్పుడు 500, 600 ఛానల్స్ చేయగలుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు 10th CNC ఎక్స్పో 2022 ఈ నెల 26, 27, 28 తేదీల్లో హైటెక్స్లో ఎగ్జిబిషన్ జరగబడుతుంది. దీనికి ఈ దేశంలో నలుమూల నుంచి కేబుల్ ఆపరేటర్లు, MSOలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు అందరూ ఇచ్చేస్తున్నారు. ఇక్కడ OTT మీద, FTTH మీద, బ్రాడ్బ్యాండ్ సర్వీసుల మీద సెమినార్ నిర్వహిస్తున్నాము. ఈ 3 రోజుల్లో జరిగే ఈ విధానాన్ని అందరూ తెలుసుకోవాలని కోరుతూ ఈ దేశంలో ఉన్న కేబుల్ ఆపరేటర్లు, MSOలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు అందరూ ఈ ఎగ్జిబిషన్కి విచ్చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు బాస్రా IIITలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి సురేష్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గంట సేపైనా అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో గేటు వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. పోలీస్ జీపు ధ్వంసం చేశారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జనగామ జిల్లా దేవరుపుల మండలం పొట్టిగుట్ట తండా గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని ఆంజనేయ స్వామికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వానకొండయ్య లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో గుట్ట మీద కళ్యాణ మండపం ఏర్పాటు చేసి పైకి వెళ్లేందుకు రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఆలయాల అభివృద్ధికి పాటుపడుతున్నామని తెలిపారు. कड़मंडी ग्रामे सुधाराम पक्का देवालय गर्भालय गणपति को महवामहे कविं कवीनापवस्त्रवत्तवं ज्येष्ठराजं च ब्रह्मणः ब्रह्मणस्पद आनसुनिरुसिव स्वाहा ओम गणपति को महवामहे అందరికి పేర్లు ఒక పేరు చెప్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందరికీ పాపం దండ వాళ్ళు కూడా సహకరించారు, అడివండి వాళ్ళు కూడా సహకరించారు. అందరికి కూడా ఈ టెంపుల్కి ఒక చరిత్ర ఉన్నది కాబట్టి నేను కూడా మొదటి నుంచి కూడా నామినేషన్ వేసినా ఏం చేసినా కూడా ఆంజనేయ స్వామిని ఆశీర్వాదం తీసుకుంటా. నాకు ఈ విజయాలలో కూడా ఆయన పాత్ర ఉన్నది. మనం భక్తితోటి అభిమానంతో పూజిస్తే తప్పకుండా ఆశీర్వాదాలు దొరుకుతుంది. చాలా అది ఎంతైతో తెలియదు. 50 లక్షల దాకా నేను పెడతా అని చెప్పాను. ఏది గుట్ట మీద కూడా ముందట ఒక కళ్యాణ మంటపం కట్టాలని. ఎందుకంటే లోపల కడితే ఇబ్బంది ఉంటుంది. రాను బయట పెట్టాం. ఏదైనా కొంత అయ్యగారికి కొంత డబ్బులు ఇస్తే ముందట ఏదో టెంట్ ఏదో వేసిన రేకులతో అట్లా కాకుండా కానీ ఇక్కడి నుంచి దూరం నుంచి చూస్తా కూడా అదొక గుడి తిరిగి అవుపడాలి. దాన్ని కూడా కళ్యాణ మంటపం ముందట ఎస్టిమేట్ చేయమన్నా అది కూడా మంజూరు చేస్తా. ఇక్కడ కూడా మీరు పోయినసారి అడిగిండ్రు కంప్లీట్ హాల్, దాన్ని కూడా ఎంతైతే అంత కూడా పెట్టించి ఏర్పాటు చేస్తాను. ఈ సందర్భంగా తెలిస్తే ఇది మన కాన్వాయితీ ఏంటంటే ఇక్కడ పూజ చేసి ఆడికి పోతాం. కడివెండి నుంచి ఇక్కడి నుంచి రథం వస్తుంది, విగ్రహాలు అక్కడి నుంచి వస్తాయి. దాని నుంచి వచ్చి ఇక్కడ పూజ చేసి అక్కడికి పోయేది. కాబట్టి అంతా కూడా బాగుండాలనేదే నా ఆలోచన. నేను ఫస్ట్ వచ్చినప్పుడు ఆ కడివెండి నుంచి ఇటు వస్తా అంటేనే ఇట్లా ఇట్లా పడుకుంటూ వచ్చేది. బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సింగ్ మహమ్మద్ ప్రవక్తపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసనగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పాత బస్టాండ్ మసీదు వద్ద బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించిన ముస్లిం యువకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు ముస్లిం యువకులకు తోపులాట జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ రవీందర్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లిలో బీజేపీ బీజేవైఎం నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. లిక్కర్ కుంభకోణంలో సీఎం కేసీఆర్ కూతురు కవిత ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించడంతో ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాంబారు ప్రభాకర్, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి బొడ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడం చాలా విచారకరము. కల్వకుంట్ల కవిత లిక్కర్ సిండికేట్తోని లిక్కర్ మాఫియాతోని కుంభక్కై ఈరోజు ఆమె బయటపడ్డ నిజాలను ఆమె దాచడానికి అనవసరంగా బీజేపీ కార్యకర్తల మీద ఈరోజు దాడి చేస్తున్నారు. మేము దీన్ని కోరుట్ల నియోజకవర్గం తరఫున దీన్ని ఖండిస్తూ ఈరోజు కేసీఆర్ దిష్టిబొమ్మ. జనగామ జిల్లా తరిగొప్పల బస్టాండ్ ఆవరణలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బీజేపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకొని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ అరెస్ట్ వెంటనే విడుదల చేయాలి. నిన్న ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు లభించడంతో మా యొక్క బీజేపీ బీజేవైఎం నాయకులు నిన్నటి రోజు ఎమ్మెల్సీ కవిత గారి ఇంటి ముందు తక్షణమే మీరు మీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులు, ఈ యొక్క ముఖ్యమంత్రి అనుచరులు గుండాలుగా ప్రవర్తిస్తూ మా యొక్క బీజేపీ బీజేవైఎం నాయకులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు పాదయాత్రలో భాగంగా మా యొక్క బండి సంజయ్ కుమార్ గారు వారి యొక్క పాదయాత్రలో మా యొక్క నాయకులను వెంటనే విడుదల చేస్తూ వారిపై అక్రమంగా బనాయించినటువంటి కేసులను ఉపసంహరించుకోవాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న క్రమంలో పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తూ ఈరోజు మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు మెంబర్ అయినటువంటి బండి సంజయ్ని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అదేవిధంగా నిన్న అరెస్ట్ అయిన వారిని వెంటనే విడుదల చేయాలని ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తరిగొప్పల మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, యువమోర్చా, బీజేపీ సమక్షంలో ఈరోజు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈరోజు మీరు ఈ బీజేపీ ఎదుగుదలను నిన్న జరిగినటువంటి అమిత్ షా మీటింగు సక్సెస్ఫుల్ కావడంతో
రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పతనం. మాజీ పార్లమెంటు సభ్యుడు వి హనుమంతరావు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ సద్భావన్ రన్లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును బీపీజీకి చెందిన బాస్కెట్బాల్ క్రీడాకారుడు వంశీకృష్ణ, మహిళల్లో సాయి శృతికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రథమ బహుమతి పొందిన వంశీకృష్ణకు టీపీసీసీ కార్యదర్శి శంబుల శ్రీకాంత్ గౌడ్ క్యాంపు కార్యాలయంలో వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వి హనుమంతరావు 28 ఏండ్ల నుండి రాజీవ్ గాంధీ జ్ఞాపకార్థంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. క్రీడాకారులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ చేయూతనిస్తుందని తెలిపారు. విహెచ్ చేతుల మీదుగా క్రీడాకారుడికి 12,000 నగదు బహుమతిని అందజేశారు. రాజీవ్ గాంధీ స్టాచ్యూ సోమాజిగూడ వరకు పరిగెత్తుకుంటూ వస్తారు. అక్కడ రాజీవ్ గాంధీకి మా ప్రియతమ నాయకుడు వి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పిస్తాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఉత్తమ క్రీడాకారులకు రాజీవ్ గాంధీ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా వంశీకృష్ణకు బాస్కెట్బాల్ ప్లేయర్ బీపీజీ నుండి ఉస్మానియా యూనివర్సిటీ జూనియర్ నేషనల్ ఆడాడు. దానికి గుర్తింపుగా రాజీవ్ గాంధీ ఖేల్ అవార్డు ఇవ్వడం జరిగింది. మా హనుమంతరావు గారు యువకులకు బాగా ప్రాధాన్యం ఇచ్చుకుంటూ యువతకు ముందుకు తీసుకెళ్తున్నారు. 27 సంవత్సరాల నుంచి ఇదే విధంగా భారత ప్రధాని రాజీవ్ గాంధీ పేరు మీద రాజీవ్ గాంధీ అవార్డుని 27 సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వంశీకృష్ణ ముందు ఇలాంటి నేషనల్ చాలా ఆడుకుంటూ యువతకు ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు వంశీకృష్ణ. విక్టరీ ప్లేగ్రౌండ్ నుంచి బాస్కెట్బాల్ ప్లేయర్ని. రాజీవ్ గాంధీ సద్భావన రన్ గత 27 సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. ఈ సంవత్సరం నేను విఆర్ హనుమంతరావు సార్ గారి చేతులపైన 12,000 బహుమతి తీసుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది ఇలాగే కంటిన్యూ చేయాలని, ఇంకెన్నో మాకు బహుమతులు రాయాలని కోరుకుంటున్నాను. ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన సౌల రామయ్యకు నష్టపరిహారం అందించాలని కుటుంబ సభ్యులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామానికి చెందిన సౌల రామయ్య ఐకేపీ కొనుగోలు కేంద్రంలో వడ్ల కుప్ప పక్కన పడుకున్నాడు. వడ్ల లోడు చేస్తున్న ట్రాక్టర్ యజమాని వెనుకకు చూసుకోకుండా సౌల రామయ్యపై ట్రాక్టర్ను ఎక్కించాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించగా నెల రోజుల తర్వాత మృతి చెందాడు. కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ రామయ్య కూతుళ్లు, భార్య, ప్రభుత్వం తమను ఆదుకోవాలని, నష్టపరిహారం అందించాలని కోరారు. కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ రామయ్య కూతుళ్లు, భార్య, ప్రభుత్వం తమను ఆదుకొని నష్టపరిహారం అందించాలని కోరారు. కెమెరా వేయించిన అన్న సౌలరామే ఐకేపీ కాడ కావాలంటాడు. కావాలంటాడు వండుకున్నాడు. సలసలు పెడుతుంది. ఎండ కొడుకు నాకు జ్వరం వచ్చిందని పోయి అక్కడ వండుకున్నాడు రాసుకుంటా. అయితే గొల్లైన ఏం చేసిండు, అలాగే చేను అరిపోసుకున్నాడు. ట్రాక్టర్ నింపుకున్నాడు. ట్రాక్టర్ నింపుకొని తెచ్చి వెనకకు రివర్స్ తీసిండు. గొల్లైన పేరు ఏం పేరు? నరసింహు. అయితే వెనకకు రివర్స్ తీసిండు. మొత్తం ఆడికాడికి మొత్తం ఇరిగినాయి. మొత్తము ఇట్లా భూవకాలు తోడలు ఇరిగింది. ఎడమ చేయి దండరేటలు ఇరిగింది. కిడ్నీలు మొత్తం ఖరాబ్ అయినాయి. నరం పెరిగింది. ఎడమకాలు మొత్తము పిక్కలన్నీ కొట్టుకుపోయినాయి. కొంత వేయండు. మేమేమో ముస్తాబాద్లో ఉంటాం. ముస్తాబాద్కి ఫోన్ చేసాడు, మీ మామకి ట్రాన్స్ఫర్ అయింది, 10,000 తీసుకొని రాని. మా వాళ్ళు 10,000 తీసుకొని ఆడవేళ బాధపడి ఇక్కడ నుంచి పోయిన మళ్ళీ అక్కడి నుంచి వచ్చారు. గవర్నమెంట్ దవాఖానలు వేసారు. మేము పట్టమన్నారు. అలా సురేష్ దవాఖానలో తీసుకుపోయారు. అన్న పోతే ఆయన హైదరాబాద్ కొంటుపోయి
గాంధీలకు మేము పట్టన్నాడు బాంచలు కాలు మొక్తా అంటే అండ పట్టిండు. పట్టినాక ఒక రోజుకి 20,000 30,000 గుచ్చుకుపోతుంది మస్తు పైసలు. పోయితే ఏం చేసిండు, మన నుంచి కాదు పెట్టేటో ఉన్నది అన్నాడు. 20,000 అడ్వాన్స్ పెట్టినా 25,000 అడ్వాన్స్ పెట్టినా అన్నాడు. 20,000 పెట్టిండు. అయితే ఇతర పడ్డాడు. మళ్ళీ అటాంకలు కూడా మరి చచ్చిండో బతికిండో అని కూడా రాలేదు. 2 నెలలు ఉన్నాం మేము. 10 లక్షలు పెట్టుకున్నాం. 10 లక్షలు పెట్టుకున్నాక కూడా 2 నెలలకు ఇంటికి తీసుకొచ్చినాక చనిపోయాడు. విద్యార్థి సంఘాల జేఏసీ పిలుపు మేరకు బంద్కు సహకరించిన పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని కాలేజీల హైస్కూల్ యాజమాన్యాలకు జేఏసీ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. ఇంతవరకు ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్లో జరిగిన ఇంద్రకుమార్ మేఘ్వాల్ హత్యకు సంబంధించిన విషయంపై స్పందించకపోవడం దారుణమన్నారు. తిరగరాసి చూసి మన రాజ్యాంగాన్ని రచించడంలో ప్రముఖ పాత్ర వహించింది. అది అలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని చదువు అయిపోయినది. మీకు చదువు అనేటువంటిది ఒక్క సబ్జెక్ట్ కాదు, అన్ని సబ్జెక్టులో పరిపూర్ణటువంటి నాలెడ్జ్ రావాలి అని అంటే చదువు అనేటువంటిది ఒక్కటే మార్గం. మీరు చదువుతేనే మీ విలువ మీకు గౌరవం అనేటువంటి భక్తులు ఒకసారి విద్యార్థులందరూ గమనించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అత్యంత దారుణమైన సంఘటన ఏదైనా ఉన్నదంటే రాజస్థాన్లో జరిగినటువంటి 3వ తరగతి విద్యార్థి 9 సంవత్సరాలు ఉంటాయి. అతనికి కులం అంటే ఏంటిదో కూడా తెలియదు. అలాంటి విద్యార్థిని కులాలు మతాలు ఏమి లేవు ఉన్నాయని చెప్పే నీతి చెప్పే ఒక టీచరే మంచినీళ్ళు తాగినందుకు మా కుండ ముట్టుడు అయిందని దాడి చేసిందంటే ఇంతకంటే ఘోరమైన సంఘటన ఏది ఉండదని మేము ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే స్వతంత్రం వచ్చిందని 75 సంవత్సరాల వేడుకలు జరిగినాయో ఆ వేడుకలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన దాంట్లో ఈ సంఘటన గురించి మాట్లాడకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సమానత్వం ఉన్నది, అందరం సమానమే, కులాలు మతాలు ఏమి లేవు కానీ అంటూనే దేశంలో జరుగుతున్నటువంటి ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనను ఖండించకపోవడం చాలా బాధాకరం. స్వతంత్రం ఉన్నత వర్గాలకి వచ్చిందని మేము భావించవలసి వస్తుంది. ఎందుకంటే దళితుల పట్ల చూపుతున్న అక్కడక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలే ఉదాహరణ. దళితుడు అతని పెళ్లిలో గుర్రం ఎక్కినందుకు అతనిని నువ్వు గుర్రం ఎట్లా ఎక్కుతావని అగ్రవర్ణాలు చంపిన సంఘటన ఉన్నది. అలాగే 3వ తరగతి విద్యార్థిని ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు అప్రజాస్వామికమని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొంగోని సురేష్ గౌడ్ అన్నారు. జనగామ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా పర్యటిస్తున్న బండి సంజయ్ కుమార్ను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. దీనిపై నిరసిస్తూ మద్దూరు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారని సురేష్ గౌడ్ మండిపడ్డారు. రాజీనామా చేయాలి, ఎమ్మెల్సీ కవిత విడుదల చేయాలి.
బండి సంజయ్ కుమార్ గారిని రాజీనామా చేయాలి. ఎమ్మెల్సీ కవిత వెంటనే రాజీనామా చేయాలి. ఎమ్మెల్సీ కవిత వెంటనే బండి సంజయ్ గారిని వెంటనే. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వద్దురా నాయన కేసీఆర్ పాలన, వద్దురా నాయన తాగుబోతు పాలన. ఇదే మీ రాజ్యం, ఇదే దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. కేసీఆర్ పాలన, కేసీఆర్ పాలన, కేసీఆర్ పాలన. ఏదైతే ఉందో హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్సీ కవిత గారి ఇంటి ముందు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే నిన్న పోలీసులు బంజారాలకు సంబంధించిన పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. ఎమ్మెల్సీ కవిత గారు ఢిల్లీలో ఉన్నటువంటి లిక్కర్ మాఫియా ఏదైతే ఉందో లిక్కర్ టెండర్లో పాల్గొన్నది వాస్తవం కదా. ఈ లిక్కర్కు సంబంధించి ఇంత ముందుకు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి లైసెన్స్లని ప్రైవేటు వ్యక్తుల పరంగా చేంజ్ చేయాలని చెప్పేసి చక్రం తిప్పింది. ఒబేరాయ్ హోటల్లో కూర్చొని చక్రం తిప్పింది ఈ ఎమ్మెల్సీ కవిత కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నా. ఒకవేళ మీరు లేకుంటే మీ యొక్క పిఏ ఎట్లా ఉంటాడు, మీ యొక్క చుట్టపోడు ఎట్లా ఉంటాడు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. మీరు సిసోడియాకి అదేవిధంగా కేజ్రీవాల్కి 4.5 కోట్లు అప్పనంగా ముట్ట చెప్పింది వాస్తవమా కాదా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. మీ యొక్క తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు మా వాళ్ళు బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి మీ ఇంటి ముందు నిరసన దిగితే వారిపైన అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అరెస్ట్ చేసినావు. దీనికి నిరసనగా కార్యకర్తలందరినీ గుండెల్లో పెట్టుకునే బాధ్యతగా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు నిరసన దీక్షకు దిగితే ఈరోజు జనగామ జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ గుండాలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ గుండాలు వేలాది మందిగా వచ్చేసి ఆ యొక్క దీక్షా శిబిరానికి వచ్చేసి మా యొక్క ఎంపీ బండి సంజయ్ కుమార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 26 నుంచి 3 రోజుల పాటు హైటెక్స్ లో కేబుల్ నెట్ ఎక్స్పో ప్రారంభించనున్న పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఉరేసుకొని బాస్రా త్రిపుల్-ఐటీ విద్యార్థి ఆత్మహత్య, గంట సేపైన స్పందించని అధికారులు. జనగామ జిల్లా పొట్టిగుట్ట తండాలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన, పూజలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బీజేపీ ఎమ్మెల్యే రాజ్ సింగ్ దిష్టిబొమ్మ దగ్ధం, ముస్లిం యువకులను అడ్డుకున్న పోలీసులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.